యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశం మీద 25% సుంకం అంటే టారిఫ్ ప్రకటించడం జరిగింది. రష్యాకు యుఎస్ కు జరుగుతున్న యుద్ధంలో మేం బలిపశువులుగా మారుతున్నామా? అసలు మాకేం సంబంధం? మా మీద టారిఫ్ పెంచడం మరియు పెనాల్టీలు వేయడం ఏంటి? మోదీ గారేమో హగ్గింగ్లు మరియు మీటింగులు ఈ డొనాల్డ్ ట్రంప్ తో చేస్తారు. ఆయన మాత్రం మా మీద టాక్సింగ్లు చేయడమా? మీరు గమనిస్తే ఇదే డొనాల్డ్ ట్రంప్ గురించి మన వాళ్ళు గెలవాలని యాగాలు మరియు ర్యాలీలు, ఓ ప్రార్థనలు ఒక్కటేంటి ఓ బీభత్సం సృష్టించారు డొనాల్డ్ ట్రంప్ గెలవాలి అని. ఇందుకోసమేనా ఇలా మా మీద ట్యాక్సులు? ఇంకోటి మన మన భారతదేశానికి సంబంధించిన మిలిటరీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీళ్ళందరూ పోరాటం చేసి పాకిస్తాన్ మెడలు వంచితే ఈ ట్రంప్ మాత్రం లేదు లేదు నేనే రాజీ కుదుర్చాను, నేనే యుద్ధాన్ని ఆపేశాను, లేదా మీ బిజినెస్ మీద నేను ట్యాక్సులు వేస్తాను, మీ బిజినెస్ మీద ఎఫెక్ట్ చేస్తాను, ఇది కమర్షియల్ ఒత్తిడితో నేను చేశానని చెప్పాడు. దానికి ఈ రోజు కూడా మొన్న పార్లమెంట్ లో లోక్సభలో జరిగింది ఇదే. చాలా బాగా వాడి చర్చ అక్కడ జరుగుతా ఉంది. ట్రంప్ కు సంబంధించి ఏదైతే పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను, నేనే శాంతి మరియు సంధి కుదిర్చానంటే, ఇప్పుడు తీరా చూస్తే ఈ డొనాల్డ్ ట్రంపే 25% సుంకం విధించాడు. సుంకం అంటే ఏమిటి? టారిఫ్, ట్యాక్స్ కి సుంకానికి ఉన్న తేడా ఏమిటి? ఈ ట్యాక్స్ వల్ల మన భారతదేశానికి ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది, మన ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండనుంది, ఈ అన్ని అంశాలు మీకు ఒక లాంగ్ వీడియోలో అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్లో పొందుపరచనున్నా. మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.